హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో బీన్స్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. ఇది రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీన్స్ని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే సైజులో కట్ చేశానండి. ఇలా కట్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని దీనిలో వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈలోపు నేను ఇక్కడ చిన్న రోల్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. కావాలంటే మిక్సీ గిన్నెలో కూడా వేసుకోవచ్చు. దీనిలో 3 ఎండుమిరపకాయలని, చిన్న అల్లం ముక్కని, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం బీన్స్ని మగ్గించుకున్నాం కదా, ఇలా మగ్గి కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీనిలో తగినంత ఉప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, ఎండుమిరపకాయ, కారం పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇది వేస్తే మంచి వాసనే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది మొత్తం అంతా ఈ విధంగా కలిసేలాగా కూరంతా కలుపుకోవాలి. మనం వేసిన ఈ పొడిని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మరియు అది 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు చూస్తే కూర అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఫ్రై అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.